థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్ ఎవ్రీవన్ యూట్యూబర్స్. ఇప్పుడు నాకు వెరీ హ్యాపీ 50 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నాకు చూస్తున్నా, ట్రై చేస్తున్నా ఎలా అనేది చూద్దాం. కొత్తగా నేను ఓపెన్ చేసిన ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి లైక్స్, కామెంట్స్ ఖచ్చితంగా చేస్తున్నా నేను. మీరు కూడా కొంచెం చూడండి నా ఛానల్ వైపు ప్లీజ్. అది వ్యూస్ అయితే ఎక్కువ రావట్లేదు, బట్ ఇక దాన్ని ఆపకూడదు కదా. మనము స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి. ఎవరైనా సరే కొత్త సబ్స్క్రైబర్స్ కానీ, కొత్త ఛానల్స్ వాళ్ళు కానీ, కొత్త యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఉంటే మీరు అధైర్యపడకండి, ట్రై చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా మీరు గెలుపొందుతారు. ఏదో ఒక రోజు మన టైం వస్తుంది, మనకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అధైర్యపడకుండా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. నేను అదే చేస్తున్నా. కాకపోతే నేను డ్యూటీ పర్పస్లో ఉంటాను కాబట్టి నేను ఇంకా ఎక్కువ స్పెషల్ లొకేషన్స్, కొత్త కొత్త లొకేషన్స్లో నేను చేయలేకపోతున్నా. ఒకటే ప్లేసు అట్లనే అవుతుంది. మేబీ దానివల్ల నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయో అనిపిస్తుంది, నాకు తెలియదు. సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్గా రావట్లేదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి మ్యాక్సిమం 1 మంత్ అయిపోయింది. 20 సబ్స్క్రైబర్స్ ఉండే. లాంగ్ ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ ఓపెన్ చేసిన, వాడలేదు అసలు. ఈ 1 మంత్ నుంచే కొద్దిగా యాక్టివ్ ఉన్నా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ. ఓకే, చూద్దాం ఎంతవరకు వస్తుందో ఏంటో. లెట్స్ సీ వాట్ విల్ బీ హ్యాపెన్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, నేను మీకు సపోర్ట్ చేస్తాను కదా. ప్లీజ్ అండి. ఓకే, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా అండి? చాలామంది ఉన్నారు, చాలా వ్యూస్ వచ్చిన వాళ్ళు, చేసేవాళ్ళు. మీరు కూడా మమ్మల్ని కొద్దిగా చూడండి. కొత్త యూట్యూబర్స్కి మీరు కూడా ఛాన్స్ ఇవ్వాలి. మీరు కూడా వాళ్ళకు లైకో, కామెంటో చేసి సబ్స్క్రైబ్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. మీతో పాటు మేము కూడా హ్యాపీగా ఉంటాం. మాకు హ్యాపీగా అనిపిస్తుంది, మీకు కూడా సబ్స్క్రైబర్ పెరుగుతారు, మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తాం. సపోర్ట్ చేసుకోవాలి ఒకరినొకరు. మన సోషల్ మీడియాలో మనం సపోర్ట్ చేసుకుంటేనే ఏదైనా సరే మనం ప్రతి ఒక్కళ్ళం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మూవ్ ఇట్, వదిలేయకండి. నాకు వస్తలేదు, చేస్తలేదు. నేను రోజు కంటిన్యూ వీడియోస్ అయితే కన్సిస్టెన్సీలో వీడియోస్ ఖచ్చితంగా పెట్టండి. ఖచ్చితంగా మీకు వ్యూవర్స్ అనేది ఖచ్చితంగా వస్తారు, సబ్స్క్రైబ్ కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు మానకండి. లాంగ్ వీడియోస్ మధ్యలో వీక్లీ ఒక లాంగ్ వీడియో అయినా పెట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక్కటి మీరు గమనించుకోవాలి. ఖచ్చితంగా కన్సిస్టెన్సీలో ఖచ్చితంగా వీడియోస్ చేయండి. ఏదో ఒక రోజు మన టైం వస్తుంది, మనం కూడా ముందుకు వెళ్తాం. నాకైతే ఇలా నమ్మకం ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చెప్పినవి కరెక్టా కాదా అనేది సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే ఆల్. జై శ్రీరామ్.